హాయ్ అండి. ఈరోజు మనము ఉప్మా చేసుకుందామండి. బొంబాయి రవ్వ ఉప్మా ప్యాకెట్, ఫ్రెష్ ప్యాకెట్ అండి. ఒక గ్లాస్ వేసుకుందాము, ముప్పావు కట్ చేసి గ్లాస్లో వేసుకుందాము. ఒక గ్లాస్ వేసుకుందామండి. ముప్పావు గ్లాస్ వేసానండి. ఫైవ్ మిర్చీస్ అండి, 4 టమాటోస్, ఒక ఆనియన్ కట్ చేసుకుందాము, కొద్దిగా కరివేపాకు, అలానే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అండి. ఇప్పుడు మనం ఉల్లిగడ్డ, టమాటో కట్ చేసుకుందాము, పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకుందాము, తర్వాత చూద్దామండి. టమాటోస్, ఆనియన్, మిర్చి, కరివేపాకు అండి కట్ చేసుకున్నాం కదా, తాలింపు చేసుకుందాము. కొద్దిగా శనగపప్పు, ఆవాలు, జీలకర్ర. స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఆయిల్ వేసుకుందాము, ఒక పావు ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిపోయిందండి, ఆవాలు, జీలకర్ర వేసుకుందాము. ఆవాలండి, జీలకర్ర కూడా వేసుకుందాము. శనగపప్పు వేసుకుందామండి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకుందామండి. పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు 3 వేసేసుకున్నాము. ఆనియన్ కొంచెం గోల్డ్ కలర్ వచ్చాక టమాటోస్ వేస్తామండి. టమాటోస్ వేసుకుందామండి. కొంచెం టమాటోస్ మగ్గాక మనం రవ్వ వేసేసుకుందాం ఇందులో. ఇప్పుడు మనం రవ్వ ఫ్రై చేసుకుందామండి. ఇందులోనే రవ్వ వేసేసుకున్నాము. బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం వాటర్ ఇక్కడ బాయిల్ చేస్తున్నాం కదా, ఇప్పుడు ఈ వాటర్ ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు మనం ఆ వాటర్, బాయిల్ అయిన వాటర్ ఇందులో వేసి బాగా కలిపేసుకున్నాము. సాల్ట్ ఇందులోనే వేసేసానండి, రుచికి సరిపడా సాల్ట్. చూసారు కదా, వాటర్ బాయిల్ అవుతుంది, ఆ వాటర్ ఇందులో వేసేసుకున్నాము. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇప్పుడు మనం వాటర్ ఇందులో వేసేసుకుందాము. కలిపేసుకోవాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. మూత పెట్టుకుందాము. చూసారు కదా, ఎమ్మి ఉప్మా రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో. వాటర్ ఒక పక్కన బాయిల్ చేసుకున్నాము, ఫ్రై చేసుకున్నాము, వాటర్ వేసేసాము, బాయిల్ అయిపోయింది. మూత పెట్టుకుంటాము ఒక 2 మినిట్స్ అనుకున్నాం కదండి, 2 మినిట్స్ అయిపోయింది. చూద్దాము మన ఎమ్మి ఉప్మా. వావ్, చూసారు కదండి ఎంత బాగా అయ్యిందో. ఒక గ్లాస్కి 3 గ్లాసెస్ పెట్టానండి. 2 గ్లాసెస్ మీద ముప్పావు. మంచిగా సాఫ్ట్గా ఎంత బాగా అయిందో చూసారా. మన ఎమ్మి ఉప్మా రెడీ అండి.
ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి తినడమే అండి. చూసారు కదా ఎంత ఫాస్ట్గా క్విక్గా అయిపోయిందో, సాఫ్ట్గా. థ్యాంక్ యూ.